రేపేమీ జరుగునో తర్వాత ఏంటో నీకు తెలియకపోవచ్చు, నీ హృదయానికి అర్థం కాకపోవచ్చు, పరిస్థితులను బట్టి నీ ఆలోచనగా మించి ఉండొచ్చు. కానీ నీవు ఆరాధిస్తున్న దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన సమస్తం కూడా సమకూర్చి జరిగించగలిగినటువంటి సామర్థ్యం గలవాడు కాబట్టి ఆయన తన ఆధీనంలో సమస్తాన్ని కూడా నడిపించగలుగుతాడు. ఇదే ప్రశ్న అబ్రహాం జీవితంలో కూడా వచ్చింది. ప్రభు చెప్తున్నాడు, అబ్రహామా నీవు లేచి నీ కుమారుని వెంట పెట్టుకొని ఎక్కడ వెళ్ళమన్నాడు? మోరియా పర్వతం మీదకి వెళ్ళమన్నాడు. అలా దేవుడు చెప్పిన సమస్తం కూడా జరిగించి ఒకనొక పాయింట్కి వచ్చేసరికి ఇక అబ్రహాం కూడా ఆ ప్రశ్న వచ్చింది, వాట్స్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలి, ఏం జరుగుద్ది అనే టైంలో గాడ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ సంథింగ్ ఫర్ అబ్రహాం. దేవుడు అప్పటికే అబ్రహాం కొరకు ఒకదాన్ని సిద్ధం చేసి ఉంచాడంట. గట్టిగా చపలు కొడుతూ ప్రభు నామం ఏర్పడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా తర్వాత ఏం జరుగుద్ది, వాట్స్ నెక్స్ట్ అనే ప్రశ్న నీకుంటే దేవుడిచ్చే సమాధానం ఏంటో తెలుసా? నా ప్రియమైన సంఘమా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐ ఆల్రెడీ ప్రిపేర్డ్ సంథింగ్ ఫర్ యూ. నేను నీ కోసం ఆల్రెడీ ఒకదాన్ని సిద్ధం చేశాను. దేనికోసమైతే నీవు చింతపడుతున్నావో, దేనికోసమైతే నీవు కృంగిపోతున్నావో, ఇక కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఐ హ్యావ్ ఎ ప్లాన్ అండ్ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక ప్లాన్, ఒక ఉద్దేశం, ఒక ప్రణాళికను నేను కలిగి ఉన్నానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి నీవే విషయంలో కూడా దిగులు చెందాల్సిన అవసరమో లేదు, ఏ విషయంలో కూడా చింతపడాల్సిన అవసరము లేదు. కాబట్టి నీవు దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి నీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకముగా నీవు దేవునికి అప్పగించుకొని నడిచినట్లయితే ఏదైతే కార్యం నువ్వు చూడాలనుకుంటున్నావో ఆ విషయాన్ని దేవుడు తూచే తప్పకుండా నెరవేరుస్తాడు. కారణము, గాడ్ ఆల్రెడీ ప్రామిస్డ్ యూ సంథింగ్ దట్ హీ విల్ డూ ఫర్ షూర్.